ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఫ్యూచర్ లో పెళ్లిళ్ళు ఉంటాయంటారా సార్? ఉండవా? ఉండవు. మరి ఏంటి సార్ ఇంకా అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్లే అంటారు? అప్పుడు జాతకాలు జ్యోతిష్యులు వీళ్ళందరూ పని ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది జ్యోతిష్కులు. అయితే ఫ్యూచర్ లో చాలా కష్టపడాలా మీరు? సార్ జ్యోతిష్యం ఒకటే కాదుగా, వేణుస్వామి గారికి ఉన్నవి చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంటే మరి ఇంతమందికి చెప్పే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక అప్లికేషన్, ఇప్పుడు జ్యోతిష్యం రేపు పొద్దున ఇప్పుడు నువ్వు అన్నావు ఏఐ వచ్చింది ఆగిపోయింది, నేను అట్లా ఇంతమందికి చెప్పే నేను తప్పెందుకు చేస్తా? నేను ఇప్పుడు ఒక ఎలక కానీ పాము కానీ 10 పొక్కలు చేసుకుంటుందంట. ఒక పొక్కలు కట్టే పెట్టంగా ఇంకో పొక్కలు బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే నేను కూడా ఒక ఇన్కమ్ ఆగిపోతే ఇంకో ఇన్కమ్ రెడీగా చేసుకుంటా. అట్లా నేను ఎప్పుడు 5-6 ఇన్కమ్ల మీద బతుకుతా. ఎందుకంటే ఏ ఇన్కమ్ అన్నా ఏ క్షణమైనా అయిపోవచ్చు. నేను అట్లాంటి మెంటాలిటీ. అంటే ఉదాహరణ, నేను ఎంత ప్రిపేర్ అయి ఉంటా అంటే, మొత్తం భారతదేశంలో ఈ రాబోయే 2-3 సంవత్సరాలలో ఇంటర్నెట్ ఆగిపోతుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి వేణుస్వామి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ ఆగిపోయిందంటే మన పరిస్థితి ఏంది? బ్యాంకుకు పోయినావు, బ్యాంకులు పనిచేయవు. ఎప్పుడు ఆగిపోతుంది? ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. గురువు అధిచారంలో ఉన్నాడు, ఎప్పుడన్నా ఆగిపోవచ్చు. రేపే ఆగిపోవచ్చు, ఇవాళనే ఆగిపోవచ్చు. నువ్వు అబ్జర్వ్ చేస్తే గత 4 నెలల నుండి మన మొబైల్ ఫోన్స్ సరిగా పనిచేయట్లేదు. గత 4 నెలల నుండి మన ఇంటర్నెట్ మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయట్లేదు. మీరు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం జనవరి నుండి మనకు రెగ్యులర్గా ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుండి మన మొబైల్ నెట్వర్క్లో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, సో ఇది ఎప్పుడన్నా జరగవచ్చు. మొబైల్ నెట్వర్క్ ఆగిపోయి ఇంటర్నెట్ ఆగిపోయింది అంటే, నువ్వు షాపుకు పోయి పప్పు అడిగితే వాడు పైసలే అడుగుతాడు. నువ్వు పైసలు లేవు, మొబైల్ ఫోన్ తీసి ఇట్లా GPA అన్నావు అనుకో, నీ ఫోన్ తీసి ఆడ పడేస్తాడు. 17 Pro Max పో అంటాడు ఇంటికి. సో డబ్బులు పెట్టుకోవాలి. సో అందుకని నికరంగా డబ్బులు పెట్టుకోండి. పదే చెప్తున్నా, ఆయిల్ రేట్ పెరుగుతుంది, ఆయిల్ 400 అవుతుంది, పాల రేట్ పెరుగుతుంది 200 అవుతుంది, బియ్యం రేట్ పెరుగుతుంది 200 అవుతుంది. రాబోయే కాలంలో గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, నూనె దొరకదు, డీజిల్ దొరకదు. అన్నిటికంటే ముఖ్యం లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. సో ఎన్ని రోజులు నెట్వర్క్ బంద్ అయిపోతుంది చెప్పలేము, అది నేను కాదు కదా బంద్ చేసేది. సో కేతు బంద్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు బంద్ కావచ్చు. 1 రోజు బంద్ కావచ్చు, 5 రోజులు బంద్ 2 రోజులకు. ఇంకొకటి, ఇది ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ 1 వీక్ బంద్ అయింది అనుకో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న పిల్లలలో 10 to 15% పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు తెలుసా? మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఎవడు ముద్ద నోట్లో దిగుతలేదు. ఫస్ట్ మన చేతిలో రపకమని ఫోన్ పెట్టాలి, నోట్లో ముద్ద పెట్టాలి. వాడి ఈ ఫోను మనం ఇవ్వకపోతే ఇసిరి కొడితే గంపండు వాళ్ళు పడుతుంది పోయి. ఒకవేళ మన కర్మ ఏంటంటే, నెట్వర్క్ లేకపోయినా వాడు ఇసిరి కొడతాడు. వాడికి తెలియదు ఇది నెట్వర్క్ అని. ఇప్పుడు మనకంటే నెట్వర్క్ లేదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంది, వాడికి తెలియదు ఆ విషయం. వాడికి ఫోన్ ఇట్లా కొట్టగానే రాకపోతే ఇసిరి కొడతాడు వాడు ఫోను. సో నేను అనేది ఏంటంటే, ఒకవేళ మనకు మొబైల్ ఇంటర్నెట్ పోయి ఫోన్లు పనిచేయకపోతే మన పిల్లల పరిస్థితి ఏంది, తల్లుల పరిస్థితి ఏంది, తిండి ఎవడు పెట్టాలి వీళ్ళకు? సో ఇంత ఆలోచిస్తా నేను. అంటే ఇంత దూరం ఆలోచిస్తా నేను ప్రతిదీ అంత నా చుట్టూ ఉండే వాళ్ళని ఎప్పుడు నేను కాషన్ చేస్తుంటాను, జాగ్రత్తగా ఉండండి, ముందు చూపు ఎక్కువ చెప్తుంటా.